Hello friends, good morning, very good morning, my dear common Indian friends. Good morning, very good morning. Home Shakti home, Indian India. ఏమండి ఇండియన్ ఇండియా అమ్మ నాన్న మదర్ ఇండియా అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతున్నాం. అది ఏ విధముగా ఏ ప్రకారముగా నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుందండి. హోం సత్యము స్వరములు ఉంటున్నాం. ఇప్పుడు మన హిందుస్థాన్లో రాజకీయ నాయకులు ఈ హిందుస్థాన్కి హిందువులు దేశం చేస్తామని చాలా ప్రచారం చేస్తున్నారండి. ఇది కమాలమైన స్వరంలో మాటలు ఏంటంటే హిందువులు దేశం చేస్తాను అని ప్రచారం చేస్తున్నారు కదా. ఈ హిందువులంటే ఏంటది? హిందువులంటే ఏంటది? హిందువులంటే ప్రతి ఇంటిలో హిందువులు జన్మిస్తారండి. మనలో మనము ఏంటంటే మన వయసు వచ్చాక మనకు తెలిసే జ్ఞానోపదేశం వచ్చేటప్పటికి అప్పుడేంటి క్రైస్తవులు అయిపోతాం బాప్టిజం తీసుకొని. ఏమండి అవునా కదండి? ఆ తర్వాత ముస్లింలు అయిపోతాం. ఆ తర్వాత సిక్కులు అవుతాం. అంటే సిక్కులు అవుతాం అంటే కాదు, సిక్ హిందుస్థాన్ ఇది. అంటే మొదటగా మన ఇంటిలలో సిక్ పంజాబ్లో జన్మిస్తున్నారు. అంటే కమాలమైన స్వర్గంలో మాటలు ఏంటంటే మనకి 20-21 సంవత్సరం వచ్చినప్పటికి మనకి గడ్డం వచ్చేస్తుందండి. వస్తుంది లేదా? ఆ గడ్డం అలా విడిచిపెట్టేయండి. ఈ సేవింగ్స్ చేసుకోకుండా అలా విడిచిపెట్టేసామంటే మనం సిక్ పంజాబ్లో కనపడతామండి. పంజాబ్లో చూడండి, అందులో ఆ గురుద్వారా బంగ్లా సాహిబ్ నేను ఢిల్లీలో ఉండేటప్పుడు వెళ్ళాను. ఎనీ టైం కృష్ణుడి కోసము, రాముడి కోసము, కబీర్ కోసము, అక్కడ జేసు కోసము అన్నీ కూడా పాటలు వాళ్ళు పాడతారు. అన్నిటికీ కూడా ప్రార్థిస్తుంటారు అన్నమాట. అంటే గురు నానక్ వాయుగురుజీ, గురు నానక్ దేవ్జీ సాహిబ్జీ. అంటే దానికి అర్థం ఏంటంటే హిందూ, సిక్, పంజాబ్ రూపంలోనే మనం ఇంట్లో దాన్ని జన్మిస్తున్నామండి. ఆ తర్వాతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ కమాల్ స్వరములు మాట్లాడి ఓం సత్యం.